మాట్లాడుతుంది. కష్టంగా మీకు ముళ్ళు గుచ్చుకున్న నా నోటితో ముళ్ళు తీసే విధంగా చేస్తారని తెలియజేస్తూ మరొకసారి మీకంతా కూడా 5 సంవత్సరాలు గొప్పగా ఒక టీమ్గా పనిచేస్తాం. సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, గ్రామాల్లో ఉన్న టీఆర్ఎస్ క్యాడర్ కానీ అందరం కలిసికట్టుగా ఎటువంటి చిన్న సమస్యలు లేకుండా, ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా ఎంపీపీలు కానీ, జెడ్పీటీసీలు కానీ ఏ మండలంలో కూడా మన మధ్య భేదాభిప్రాయాలు లేకుండా అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తారు. ఏ రోజు కూడా ఇక్కడ ఉన్న స్టేజ్ మీద ఏ నాయకుడు డబ్బుల గురించి ఆలోచించలేదు. అభివృద్ధి ధ్యేయంగా పనిచేసినారు. వాళ్ళ స్టేజ్ మీద నాయకులందరూ కూడా మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు. రాబోయే ఎన్నికల్లో నన్ను ఏ విధంగా 2సారి ఎన్నుకున్నారో అదే విధంగా రాబో కాలంలో మనం ఉన్న జెడ్పీటీసీలు కానీ, ఎంపీపీలను కానీ, సర్పంచులు కానీ, ఎంపీటీసీలను కానీ మరొకసారి ఎన్నుకునే విధంగా మీరందరూ కూడా మీరు ఎవరు కూడా రాబో కాలంలో గతంలో ఉన్న పార్టీకి విధంగా ఏ విధంగా మనం గతంలో టిఆర్ఎస్ పార్టీ, టిఆర్ఎస్ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అభివృద్ధి చేసుకోగలిగినామో అదే విధంగా మరి ఒక అభివృద్ధి చేసుకునే అవసరం మనకుంది. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లో మన అభివృద్ధి ఆగిపోతే మన జీవితాలు అనేది ఆగమైతాయి. మన జీవితాలు మన పిల్లలకు కూడా మనకు కొంత ఇబ్బంది కలుగుతుంది. మనం ఒకసారి ఆలోచించి ఏ నిర్ణయం తీసుకున్నా నా నిర్ణయానికి కట్టుబడి అందరూ కూడా ఒకే దానిపైన నడచాల్సిన అవసరం వస్తుంది. ఇక్కడ వచ్చిన గౌరవ ఎంపీటీసీలకి అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే మీరందరి కష్టంతోనే మీరందరూ కూడా రాళ్లపాడు ఈరోజు మన పరిస్థితి అద్భుతమైన పరిస్థితి వచ్చింది. రాళ్లపాడుని 4.2 కట్టిస్తే ఆ 2 టీఎంసీల నీళ్ళ కాదే మనకి 2 టీఎంసీ నీళ్లు పెట్టుకుంటేనే లీకులు అనేది అవుతుంది. మొన్న చూస్తే ఎండాకాలం చూస్తే ఆ ఉన్న స్ట్రక్చర్స్ ఎందుకంటే మనం సెటర్లు ఉన్నాయి కదా, ఆ సెటర్లు కూడా పడిపోయే పరిస్థితికి వచ్చాయి. నాణ్యత లేకుండా గతంలో కట్టిన ప్రాజెక్టు ఈ రోజు శిథిలావస్థలకు వచ్చింది. అది 100 ఏళ్ళు ఉండాల్సిన ప్రాజెక్టు ఈరోజు 10 సంవత్సరాలకే ఊడిపోయే పరిస్థితికి వచ్చింది. ఆ పరిస్థితిలో మళ్ళా ఆ ప్రాజెక్టు లేకపోతే, ఆ ప్రాజెక్టు ఏ రాత్రిలో తెగిపోతే మన గ్రామాలలో ముఖ్యంగా రాళ్లపాడు కానీ మనకు ప్రభుత్వంలో లేవు. మన ప్రభుత్వాలు ఏమైనా అంటే గతంలో మన టిఆర్ఎస్ ప్రభుత్వం చూసినప్పుడు ఎవరైనా అందరూ ప్రజల్ని సమానంగా చూసినాం, ప్రజల అభివృద్ధి చూసినాం, ప్రతి గ్రామానికి అభివృద్ధి చేసే విధంగా గతంలో ప్రభుత్వాలు పనిచేసినాయి. ఈ రోజు 8 నెలలు ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా లేని దుస్థితికి వచ్చింది. ఈరోజు అటువంటి పరిస్థితిలో మన ప్రజల్ని కాపాడుకోవాల్సి ఉంది. ఎందుకంటే మీరందరూ కూడా నన్ను విజయానికి మీరందరూ కారణమైనారు. మరి ఇటువంటి పరిస్థితిలో ఏ మాత్రం మీకు అభివృద్ధి చేయలేకపోతే నన్ను అసమర్థత నాయకులు అనుకుంటారు. మనం చేయాల్సిన అభివృద్ధి చాలా ఉంది. కాలేజీలు చేసుకున్నారా, మెడికల్ కాలేజ్ కూడా కట్టించుకునే అవసరం ఉంది. మెడికల్ కాలేజ్ తెచ్చుకున్నాం, దానికి ఇంతవరకు మెడికల్ కాలేజ్ స్ట్రక్చర్ అనేది